ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆహ్, కేసీఆర్ గారు ఉద్యమ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారు. తెలంగాణకి అసలు ఏం కావాలి అనేది వారికి చాలా అవగాహన ఉంటుంది. చాలా ఏళ్ళు ఉద్యమం చేశారు. తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఒక విషయాన్ని గట్టిగా నెగ్లెక్ట్ చేయటం, డెలిబరేట్‌గా నెగ్లెక్ట్ చేసినట్టు కనపడింది. అది విద్యా వ్యవస్థ. ఒకటి స్కూల్ లెవెల్‌లోను, యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్స్‌ని నియమించకపోవటం అనేది యువతని, పిల్లల్ని విద్యా వ్యవస్థని డెలిబరేట్‌గా ఆయన నెగ్లెక్ట్ చేసినట్టు, అంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదన్నట్టు కనపడింది. ఇది చాలా వచ్చింది. ఎందుకంటే వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులు నార్మల్‌గా, రెగ్యులర్‌గా పాలిటిక్స్ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు పట్టించుకోలేదంటే వారికి తెలియకపోవచ్చు. మరొకటి వారి ప్రయారిటీ కాదనుకోవచ్చు. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవ్వాలనుకోవటంలో ప్రధాన ఉద్దేశ్యం ఇక్కడున్న మానవ వనరులకి జస్టిస్ జరగాలి, ఉద్యోగాలు రావాలి అని. అలాంటిది ఒక ఒక రాష్ట్రం గాని, ఒక దేశం గాని బాగుపడాలంటే విద్య బావుండాలి. ఉన్నతమైన మంచి క్వాలిటీ హ్యూమన్ రిసోర్సెస్ ఫార్మ్ అవ్వాలనేది అవగాహన. అది కేసీఆర్ గారు కూడా స్వతహాగా ఆయన విద్యావంతులు. వారికి కూడా తెలుసు. కానీ ఆయన కావాలని అట్ ఆల్ లెవెల్స్ నెగ్లెక్ట్ చేసినట్టుంది. ఇది ఎలక్షన్స్‌లో యువత కేసీఆర్ గారి గవర్నమెంట్ పట్ల వ్యతిరేకత రావడంలో ఇదొక నిర్ణయం, ఇది కూడా ఒక ప్లే చేసినట్టు అనిపిస్తుంది. అసలు ఇది వేరే ఎవరి నుంచైనా చేయొచ్చు గానీ, ఒక ఉద్యమ పార్టీ నుంచి, కేసీఆర్ గారి నుంచి ఇదైతే ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఇది కొంచెం ఆశ్చర్యపరిచింది. అసలు ఇలా ఎందుకు జరగాలనుకున్నారు? మీరు విద్యావేత్త, అసలు ఇలా ఎందుకు జరిగింది? ఇది కావాలని చేసినట్లుంది. ఎందుకు జరిగింది? అసలు దానివల్ల వారేమి పొందుతారు? పొందామని చేసుంటారు? దీంట్లో 2 జరిగాయి సార్. ఒకటి, తెలంగాణ ఉద్యమ కాలంలో కేజీ టు పీజీ ఉచిత విద్య అని ఒక నినాదం కూడా వచ్చింది. తెలంగాణ ఉద్యమ కాలంలో నేను ఆయన ప్రొప్రైటర్‌గా ఉన్న పేపర్‌లో 3 సంవత్సరాలు ప్రతివారం ఒక కాలం రాశాను. బహుశా అది పుస్తకాల రూపంలో కూడా వేశాం మేము. ఆ కాలంలో నేను విద్య గురించి చాలా రాశాను. మాది విద్యా పరిరక్షణ కమిటీ ఒకటుంది. ఇది దాదాపు 4 దశాబ్దాలుగా మేము పనిచేస్తున్నాము. గత 2 దశాబ్దాలుగా ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ అని ఆల్ ఇండియా స్థాయిలో కూడా దేశవ్యాప్తంగా విద్యారంగము అందరికీ విద్య అందుబాటులో ఉండాలి, కామన్ స్కూల్ ఉండాలి, తర్వాత అఫోర్డబుల్ లేదా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇలా మేము దేశవ్యాప్తంగా, నేను నాగాలాండ్ వెళ్ళాను, కాశ్మీర్ వెళ్ళాను, దేశంలో భిన్న ప్రాంతాలకు వెళ్ళి మన విద్యారంగాన్ని గురించి అక్కడ మాట్లాడి ఒక విస్తృతమైన ప్రజాభిప్రాయాన్ని మనం కూడగట్టుకోవాలన్న ప్రయత్నం చేశాం. తెలంగాణలో అయితే తెలంగాణ వస్తూనే మేము ఒక యాత్ర చేశాం. దాదాపు అన్ని జిల్లాలకు తిరిగి మొత్తంగా విద్యారంగాన్ని గురించి మనం మాట్లాడాం. నేను ఉద్యమ కాలంలో కేసీఆర్ గారిని ఎప్పుడు కలవలేదు. నాకు ఆయన మీద కాస్త మొదటి నుంచి కాస్త రిజర్వేషన్స్ ఉన్నాయి. జయశంకర్ గారు, కోదండరాం వాళ్ళు ఆయనకు దగ్గరగా ఉండేవాళ్ళు. నన్ను వాళ్ళు కలవాలి అని చెప్పినా కూడా నేను ఎందుకో భిన్న కారణాల వల్ల ఆయన అవాయిడ్ చేశాను. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కలవాలి అని ఆయన ఒక స్నేహితుడి ద్వారా చెప్తే వాళ్ళ ఇంట్లో కలిసాము. అప్పుడు అది చాలా షార్ట్ మీటింగ్, కానీ ఆయనను ప్రత్యేకంగా గంటన్నర ఆయనతో మాట్లాడాం. ఆ మాటలు నేను ప్రధానంగా ఆయనకు చెప్పింది ఏంటంటే, మీ దగ్గరికి నేను వచ్చింది విద్యారంగాన్ని గురించి మాత్రం మాట్లాడడానికి. విద్యారంగాన్ని మీరు ఉద్యమ కాలంలో ఒక నినాదంగా ఇచ్చారు కాబట్టి, మీరు ఆ నినాదాన్ని మేమందరము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం కాబట్టి, మీరు విద్యారంగాన్ని పట్టించుకొని, ఒకవేళ ఈ విద్య అంటే అందరికీ సమానం విద్య లేదా అందరికీ నాణ్యమైన విద్య, గ్రామాల్లో ఉండే పిల్లలకి ఒక అంటే వాళ్ళు అందరితో పోటీ పడేటువంటి ఒక స్కూళ్ళని మనం నిర్మాణం చేయాలి. అలాగే విశ్వవిద్యాలయాలన్నీ బాగా కొలాప్స్ అయ్యాయి. మేము చదివే కాలంలో ఉస్మాన్ యూనివర్సిటీకి ఉండే వైభవం, తర్వాత ఆ యూనివర్సిటీకి ఉండే దేశంలో ఉండేటువంటి ర్యాంక్ ఏదైతే దాదాపు టాప్ 5 యూనివర్సిటీలో ఉన్నది, ఇవాళ అది ఎక్కడో కింద పడిపోయింది. కాబట్టి మీరు ఈ విశ్వవిద్యాలయాలని అలాగే స్కూళ్ళని మీరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి చెప్పాలని చాలాసేపు చెప్పి, మేము హృదయపూర్వకంగా మీరు అది అమలు చేస్తే మీకు సహకారం చేయడం కాకుండా దాంట్లో మేము పాల్గొంటామని కూడా ఒక లాంగ్ డిబేటు జరిగింది. ఆయన కొంత విన్నాడు. కానీ తెలంగాణలో లేదా ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది ఏంటంటే, విద్యా ప్రైవేటీకరణ అనేది ప్రారంభమైన తర్వాత, అంటే ఈ న్యూ లిబరలిజం వచ్చిన తర్వాత ఏదైతే ప్రారంభమైందో,
అది ఎందుకో తెలంగాణ మొత్తం ఆంధ్రప్రదేశ్లో చాలా విస్తృతంగా అది ఎక్స్పాండ్ అయింది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఈ ఎంసెట్ ఇవన్నీ రావడంతో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో నారాయణ చైతన్య ఈ సంస్థలు వచ్చాయి. ఇక జనానికంతా అక్కడ చదువుకుంటేనే చదువు, ఇంకా వేరే లాభం లేదనేది అదొకటి వచ్చేసింది. తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, ప్రైవేట్ మొత్తం ఉన్న 200-300 ఇంజనీరింగ్ కాలేజీలో 4 మాత్రమే ప్రభుత్వ, అన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఇక ప్రైవేట్ స్కూళ్లలో దాదాపు 60% మంది పిల్లలు ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్లలో ఉన్నారు. ప్రభుత్వ స్కూల్లో చదివే రాదు అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. ప్రభుత్వ స్కూళ్ళ క్వాలిటీ కూడా చాలా దెబ్బతింది. రిక్రూట్మెంటే లేదు. తెలంగాణ మొత్తం 10 ఏళ్ళలో అసలు డిఎస్సీ లేదు, కొత్త టీచర్స్ రిక్రూట్మెంట్ లేదు. ఆయన ఏం చేశాడంటే ఈ గురుకుల స్కూళ్ళని పెట్టేసి ఒక 3-4 లక్షల మంది పిల్లలు, అవి కూడా పోనీ బిల్డింగ్ లేవు, దానికి హాస్టల్స్ లేవు, దానికి టీచర్స్ కాంట్రాక్ట్ బేసిస్ మీద చేసి ఇదే మంచి విద్య. అక్కడికి దానికి విపరీతమైన డిమాండ్ వచ్చింది ఆ స్కూళ్ళకి. అక్కడ ఏదో మంచి విద్య ఉంటుందట, అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇస్తారట, టీచర్స్ ఉంటారట, ఇంగ్లీష్ మీడియం అట అని చెప్పేసి. కానీ దాదాపు 40-50 లక్షల మంది పిల్లలు ఉన్నటువంటి చోట మీరు తీసుకెళ్ళి ఒక 4 లక్షల మందికి ఏదో మేము మంచి చదువు చెప్తున్నాం, ఇదే కేజీ టు పీజీ ఉచిత విద్య అనేది ఎత్తుందో అది చాలా లోపభూయిష్టమైనటువంటి పాలసీ అనుకోండి. దానివల్ల ఏంటంటే ఒక మాఫియా ఎమర్జ్ అయింది. ఇది ప్రైవేటు యూనివర్సిటీస్, ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ స్కూల్స్ పెట్టేవాళ్ళు అంటే వాళ్ళు నిజంగా విద్యారంగంలో ఆసక్తి ఉన్న వాళ్ళు కాదు. తర్వాత వాళ్ళకు అంటే విద్య గురించి వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళకుందంటే బాగా ప్రైవేట్ భూములు ఉన్నాయా, ఆ భూములలో మేము కాలేజీలు కడతాం, యూనివర్సిటీ పెట్టుకుంటాం అని చెప్పేసి రియల్ ఎస్టేట్ వాళ్ళు లేదా అలాంటి ఈ మాఫియా ఎవరైతున్నారో వాళ్ళ చేతిలో విద్యారంగం పడిపోయి విపరీతంగా ప్రాఫిట్ మేకింగ్ కింద, బిజినెస్ కింద మారిపోయింది. కానీ చదువు చెప్పుదామని ఇప్పుడు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఇవి పెట్టారు. ఈవెన్ బిర్లా పిలాని ఇన్స్టిట్యూట్ పెట్టాడు. వాళ్ళు పెట్టి దాంట్లో లాభాలు చేసుకోలేదు. వాళ్ళు మ్యాన్ పవర్ ఉంటే మనకు లాంగ్ రన్ లో మన పరిశ్రమలకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక దీర్ఘకాలికమైన దృష్టితో వాళ్ళు ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్నారు. వాళ్ళ ప్రాఫిట్స్ నుంచి విపరీతంగా దాని మీద ఖర్చు పెట్టారు. కానీ ఇవాళ రిలయన్స్ వాళ్ళు మేము విద్యారంగంలోకి వస్తామని అంటే వాడికి భూమి లేదు, ఏం లేదు. బడ్జెట్ లో బీజేపీ ప్రభుత్వం 1000 కోట్లు ఆయన కట్టబోయే, ఆయన తెరవబోయే విశ్వవిద్యాలయానికి గవర్నమెంట్ 1000 కోట్లు. అసలు దానికి అర్థం లేదు. అతని టాటా వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోలేదు. ఆయన తన లాభాల్లోంచి ఆయన పెట్టి ఇన్స్టిట్యూట్ పెట్టాడు. దాని వాళ్ళకు ఉండేటువంటి ఒక అవగాహన వలన వాళ్ళు, లేకపోతే జంషెడ్పూర్ లాంటి సిటీని టాటా డెవలప్ చేశారు. అది వేరు. అది క్యాపిటలిజంలో ఉండేటువంటి ఎన్లైటన్మెంట్. ఇది న్యూ లిబరలిజం. న్యూ లిబరలిజంలో మీరు ఏ మార్గం ద్వారా అయినా, అది చెడ్డ మార్గమైనా మంచి మార్గమైనా, మీరు లాభాలు చేసుకోవాలనేది. న్యూ లిబరలిజానికి క్యాపిటలిజానికి ఒక ప్రధానమైన తేడా ఏమిటంటే, క్యాపిటలిజం దాంట్లో కొంత ఎథిక్స్ కూడా ఉంటాయి, దానికి కొంత కాకుండా కొంత మారల్. ఎందుకంటే ఆడమ్ స్మిత్ ఆయన వెల్త్ ఆఫ్ ది నేషనే కాదు, మారల్ సెంటిమెంట్ మీద, ఎథిక్స్ మీద కూడా రాశాడే. కనుక ఇవి రెండు ఉండాలి అనేది. కనుక క్యాపిటలిజానికి ఒక రకమైనటువంటి దీర్ఘకాల దృష్టి ఉంటుంది. కానీ న్యూ లిబరలిజం ఏంటంటే, ఎంత డబ్బులు కావాల్సిన అంత డబ్బులు చేసుకోండి, ఎంత తొందరగా కావాల్సిన అంత తొందర చేసుకోండి, తర్వాత స్వార్థపూరితంగా బ్రతకండి. ఇది అంటే దానికి అక్కడేమో ప్రయోజనాలు కొంత ఉంటాయి. ఎకనామిక్ మోడల్ యొక్క ప్రధానమైన భూమిక ఏదైతుందో అంటే మనం ఉత్పత్తిని పెంచాలి, సంపదను పెంచాలి, కానీ దాంట్లో కొంత కాస్త ఎన్లైట్మెంట్ ఉంటే దీంట్లో స్వార్థం. అందుకని ఇన్ డిఫెన్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అని పుస్తకాలు రావడం మొదలుపెట్టింది. సెల్ఫిష్నెస్ ఎంత గొప్పది. సెల్ఫిష్నెస్ వలన మనిషి సంతృప్తిగా, సంపూర్ణమైన మనిషిగా జీవిస్తాడు. ఇతరుల పట్ల కన్సర్న్ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు బలహీనులు. వాళ్ళకు నిజంగా వాళ్ళకి అంటే ఆత్మవిశ్వాసం ఉండదు. అటువంటి వాళ్ళు మాత్రం అయ్యో పాపం, అయ్యో వాళ్ళు కష్టపడుతున్నారు అంటారు. కానీ సంపూర్ణంగా జీవించే మనిషి ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి మనుషులే చాలా కష్టపడి పనిచేస్తారు. అలాంటి మనుషులు స్వార్థం అనేది ఒక సంపూర్ణ మనిషిగా మారుస్తారు అనే ఒక సైద్ధాంతిక పరమైనటువంటి ఒక పెద్ద తేడా ఏదైతే వచ్చిందో అది వాళ్ళ న్యూ లిబరలిజం నడుపుతుంది. విద్యారంగంలో కూడా అలాంటి వాళ్ళు వచ్చారు. మనం నడిపేది మన లాభాల కొరకు, మనకి ఎంత లాభం వస్తుంది, ఏ కోర్సు పెడితే లాభం వస్తుంది. సోషల్ సైన్స్ పెట్టారనుకోండి, దాంట్లో పెద్ద ప్రయోజనం లేదు, దానికి డబ్బులు ఇచ్చి రారు.
లేదా ఫైన్ ఆర్ట్స్ ఉందనుకోండి, ఫైన్ ఆర్ట్స్ కూడా సమాజానికి ఎంత అవసరము, మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, పెయింటింగ్ కానీ, తర్వాత అవన్నీ కూడా సమాజం యొక్క కల్చరల్ లైఫ్కు చాలా ఎంరిచ్ చేస్తాయి. సామాజిక శాస్త్రాలు సామాజిక చిన్న సూత్రాలను పట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇంజనీరింగ్, మెడిసిన్, ఇంజనీరింగ్ ఐటీకి డిమాండ్ కాబట్టి ఐటీ, ఇది ఇట్లా వాళ్ళు వెళ్ళి దీంట్లోకి వచ్చేసారు. తెలంగాణ వచ్చే వరకు వీళ్ళు చాలా బలంగా ఉన్నారు. ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారికి చాలా క్లోజ్. ఆయన కంప్లీట్ యూనివర్సిటీ పెట్టాడు, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆయనకి, వాళ్ళు చాలా దగ్గర వెళ్ళిపోయారు. మేము విద్యా పరిరక్షణ కమిటీ ఏమో దూరం అయిపోయింది. తర్వాత ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ముఖ్యమంత్రికి దగ్గర అయిపోయారు. దాంట్లో ఇంకో ప్రైవేటైజేషన్ ఇంకొక అడ్వాంటేజ్ అంటే, మీరు ఒక పబ్లిక్ యూనివర్సిటీ పెడితే విపరీతంగా ఖర్చు పెట్టాలి, 400 కోట్లు పెట్టాలి మంచి యూనివర్సిటీ పెట్టాలని. మళ్ళీ దానికి ఆదాయం రాదు దాని నుంచి. ఇక్కడ ప్రైవేట్ వాడు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, పార్టీ ఫండ్ ఇస్తారు. పార్టీ ఫండ్ లేకపోతే వాళ్ళకు ఉండే వేరే అవసరాలను తీరుస్తారు. కనుక వీళ్ళకి ఏమైపోయింది, ఈయన ఎన్లైటెన్ చీఫ్ మినిస్టర్ కాదు, అంటే చరిత్ర చదివి కాస్త ఫిలాసఫీ చదివి ఒక లాంగ్ రన్ వ్యూ ఉన్నటువంటి మనిషి కాదు ఈయన. కనుక ఏమైపోయిందంటే ఈ విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాడు. మొత్తము 13 యూనివర్సిటీస్ తెలంగాణలో ఇవాళ దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాయి. రిక్రూట్మెంట్ లేదు, వైస్ ఛాన్సలర్ వేయడానికి రెండేళ్ళు వైస్ ఛాన్సలర్ వేయడానికి ఎందుకు పడుతుంది, దాని ఖర్చేముంది. విద్యామంత్రి గారిని అంటే ఫైల్ చూడలేదండి, అయిపోయింది, తొందర వచ్చిందని అంటున్నాడు అని వాళ్ళు అంటారు. విద్యా సెక్రటరీ అంటే ముఖ్యమంత్రి గారు ఫైల్ చూడలేదని అంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ పవర్స్ లేవు, విద్యామంత్రి గారు ఏం చేస్తామని వాళ్ళు ఆయనకి మీద విద్యారంగం తనకు ప్రయారిటీగానే లేకుండా పోయింది. దానివలన మీకు నిజంగా మొన్న ఎన్నికల్లో దాని ఫలితం కూడా, దాని ప్రభావం కూడా చాలా విపరీతంగా ఎన్నికల మీద పడింది. రెండోది, మీరు కర్ణాటకలో ప్రభుత్వం గెలిచిన తర్వాత ఇలాగే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు. అది బస్సులో ఫ్రీగా ట్రావెల్ చేయడం, తర్వాత పెన్షన్లు ఇవి ఇచ్చారు. ఆ కర్ణాటక వాళ్ళు పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు తెలంగాణ పత్రికల్లో, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎలా చేస్తుంది. పెన్షన్ వస్తున్న వాళ్ళు లేదా బస్సు ఫ్రీ ట్రావెల్ లో చేసిన మహిళలు ఏమంటున్నారంటే, బస్సు కిరాయిలు మాకేవైతే మిగిలాయో అవి మా పిల్లల ఫీజుల కొరకు మేము ఉపయోగించుకుంటున్నాం. అలాగే వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు ఈ ఉచిత స్కీమ్ ఇస్తే దాంట్లో మిగిలిన డబ్బులు మా పిల్లల చదువు ఖర్చు పెడుతున్నాం. అంటే ఏమైంది, మీరు సంక్షేమ కార్యక్రమాన్ని అనే దాని ద్వారా ఇచ్చిన ఆదాయము పిల్లల ఫీజు కొరకు పోయింది. అదే మీరు ఒకళ్ళ క్వాలిటీ ఫ్రీ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇస్తే, అసలు మీరు ఈ బస్సు ఫ్రీ ట్రావెల్ ఇవన్నీ కూడా వాళ్ళు పాపం అవి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగలే, అది ప్రైవేట్ వాడికి లాభమై. కనుక మీరు మొత్తంగా విద్యారంగం, నేను రాహుల్ గాంధీని కలిసినప్పుడు ఆయనకి చెప్పాను, విద్య సంక్షేమం కాదు, విద్య ఈజ్ ఎ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఎట్లయితే మీరు ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తారో, ఇన్వెస్ట్మెంట్ని మీరు ఎప్పుడు మీరు ఎక్స్పెండిచర్ చూపించరు, దాన్ని ఆల్వేస్ యూ షో ఇట్ యాజ్ ఎ అసెట్. ఎందుకంటే మీరు ప్రాజెక్ట్ కడితే ప్రాజెక్ట్ వచ్చే నీళ్ళ నుంచి వచ్చే ఆదాయం పెరుగుతుంది కాబట్టి ప్రాజెక్ట్ కాస్ట్ మీట్ అయ్యి ఇంకా సమాజానికి ప్రయోజనం అవుతుంది. ఇట్లా మీరు కాస్ట్ బెనిఫిట్ వర్క్ చేస్తారు. విద్యారంగాన్ని మనం ఎక్స్పెండిచర్ చూసి, ఇది హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్, ఫిజికల్ ఇన్వెస్ట్మెంట్ లాగానే ఇది హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్. రెండవది సామాజిక మార్పుకి, అంటే నేను చదువుకునే కాలం 1950s మా క్లాస్లో 3 దళిత పిల్లలు ఉండేవాళ్ళు, అబ్బాయి. ఆ తర్వాత కూడా మా ఊళ్ళోనే హై స్కూల్ ఉంది కాబట్టి దళిత పిల్లలు చదువుకున్నారు. వాళ్ళు ఇంజనీర్స్ అయ్యారు, సూపరింటెండెంట్ ఇంజనీరు లాగా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఎంపీడీఓ ఒక ఆయన అసిస్టెంట్ సెక్రటరీ అయ్యాడు. వీళ్ళందరూ మంచి ఇల్లు కట్టుకున్నారు ఊళ్ళో. మా ఊళ్ళో దళిత వాళ్ళని చూస్తే అది దళిత వాళ్ళకి కనిపించింది. ఎందుకంటే చదువుకున్న పిల్లలు ఎవరైతున్నారు వాళ్ళందరూ ఉద్యోగాలు చేసి కొంత తల్లిదండ్రులకు సహాయం చేసి, తర్వాత వాళ్ళ స్టేటస్ కూడా పెరిగింది. మా నాన్నగారే, ఆయన సామాజిక నేపథ్యమైన ఈ చదువుకున్న దళితులు ఇంటి దాకా వస్తే కూర్చొని మాట్లాడేవాడు, గౌరవంగానే మాట్లాడేవాడు, ఎందుకంటే చదువుకున్నారు, వాళ్ళు పని చేస్తున్నారు. ఇది మీరు ఈ సామాజిక మార్పు ఏదైతుందో, ఇది పిల్లలు చదువుకోవడం వలన వచ్చినటువంటి వాళ్ళ జ్ఞానము, తర్వాత ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో ఒక వాయిస్ గా ఎమర్జ్ అవుతారు. విద్య అందుకని అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, సామాజిక మార్పుకు సాధనం. కానీ ఈ అవగాహన లేకపోవడం వలన మీకు ఏమైపోయిందంటే, విద్యారంగంలో అందరు చదువుకుంటే ఎట్లా, అందరూ చదువుకుంటే పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటారు అనే ఆలోచనే వీళ్ళకు ప్రత్యక్షంగా మనకు చెప్పకున్నా, వాళ్ళ అంతర్గతంగా నేను అనుకోవడం ఏంటంటే, అందరూ చదువుకుంటే మనకు సేవ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు, ఊడ్చేవాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళు ఎవరు ఉంటారు, వీళ్ళు ఎవరు ఉంటారని ఒక జడ్జి గారే మొన్న రాహుల్ గాంధీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మా జడ్జిలో చాలా మంది
మరి అందరికీ మనం చదువు చెప్పించి అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే మన ఇళ్లలో పనిచేసే వాళ్ళు డ్రైవర్స్ ఎక్కడి నుంచి వస్తారని అంటున్నారండి అని ఆ జడ్జి గారు మాటల సందర్భంలో ఆయన చెప్పాడు. కనుక విద్యారంగాన్ని విస్మరించడానికి చాలా కారణాలు. కనుక ఒక ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు చాలా ఎన్లైట్మెంట్ కావాలి. విద్యారంగంలో ఇన్వెస్ట్ చేసి ఒక దూరదృష్టితో సమాజంలో ఒక రకమైన మార్పు రావాలి, సమానత్వ భావనకి ఇది ఒక మార్గము అనేటువంటి అవగాహన లేకుండా అందరికీ సమాన విద్య ఏమిటి అనేటువంటి పైకేమో విద్య అందరికీ అందుబాటులో ఉండాలంటారు. కానీ వీళ్ళు లోపల నా దృష్టిలో వాళ్ళకు ఇంత న్యాయం చేయాలి, ఒక సమానత్వ భావం రావాలి, ఆ వర్గాల్లో బాగుపడాలి అనేటువంటిది ఏదైతుందో వాళ్ళకు ఆ నమ్మకాలు ఉన్నాయని కానీ విశ్వాసాలు ఉన్నాయని అవగాహన కూడా ఉంటుందని నేను అనుకున్నాను.